ఏపీ అభివృద్ధికి వ్యతిరేకంగా వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రతి ప్రాజెక్టుకి వైసీపీ అడ్డుపడుతుందని విమర్శించారు. అమరావతికి రుణం ఇవ్వొద్దని ప్రపంచ బ్యాంక్ కి లేఖలు రాయడం, గూగుల్ డేటా సెంటర్ ఏపీలో పెట్టొద్దని గూగుల్ ప్రతినిధులకు ఈమెయిల్స్ పంపడం, ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులపై కోర్టుల్లో కేసులు వేయడం, మెడికల్ కాలేజీలు కడితే జైల్లో వేస్తామని బెదిరించడం వంటి చర్యల ద్వారా ఏపీ డెవలప్మెంట్ ని అడ్డుకుంటున్నారని వివరించారు. ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీకి చేపట్టిన డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల పైన వైసీపీ వాళ్లు కోర్టుల్లో కేసులు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పరంపరలో తాజాగా విశాఖపట్నంలో రహేజా ఐటీ పార్క్ కోసం భూములు కేటాయించడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ కేసు దాఖలు చేసిన పిటిషనర్ తరపున వైసీపీ ఆస్థాన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సీరియస్ గా స్పందించారు. యువత మీద వైసీపీ నాయకులకు ఎందుకంత ద్వేషం? పెట్టుబడులను, రాష్ట్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని లోకేష్ ప్రశ్నించారు. విశాఖపట్నంలో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్ కంపెనీలతో పాటు సత్వా, రహేజా వంటి సంస్థలు నిర్మించే ఐటీ పార్కుల ద్వారా 1,00,000 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి. ఇంత భారీ స్థాయిలో ఉపాధి కల్పించే ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం ముమ్మాటికి కుట్రపూరితమే అని చెప్పాలి. విపక్ష పార్టీల రాజకీయం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అంతేకాని అధికార పార్టీకి సమస్యలు సృష్టించడానికి, జనాలకు నష్టం చేయకూడదు. ఇంత చిన్న లాజిక్ మిస్ అవ్వడం మూలనే వైసీపీ విపక్షంలో ఉన్నా పబ్లిక్ దృష్టిలో విలన్ గా మిగిలిపోతుంది.